అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. సో, ఈరోజు మళ్ళొకటి బైబిల్ వచనంతో మీ ముందుకొస్తున్నా. సో, నేను చెప్పేదేంటంటే బైబిల్‌లో ఉన్న ఫేక్ వచనాలు. బైబిల్‌లో తప్పులుంటాయని నేను నిరూపించి చూపించుకుంటూ వస్తున్నా. ఒకవేళ లేదు ఇది కరెక్టే అని అంటే మీరు గూడా నాకు చూపొచ్చు. అంటే మీరు కామెంట్ జేసి నాకు చెప్పొచ్చు. నేనొక మీ కామెంట్‌కు రిప్లై ఇస్తా. సో, ఈ వీడియో లాస్ట్‌లో కొన్ని కామెంట్లు చదువుతా. అంటే చాలామంది నాకు వ్యతిరేకంగానే మాట్లాడిండ్రు. అంటే వాళ్ళకి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు మాట్లాడిండ్రు. చాలా సంతోషం. నేను ఏం అనలేను వాళ్ళకు. వాళ్ళకు నోరు ఉండదు కాబట్టి వాళ్ళు మాట్లాడిండ్రు. దయచేసి వాళ్ళ గురించి నేను ఏమనుకోనొచ్చినా దయచేసి మీకేమన్నా డౌట్లుంటే మీరు మాకు అడగవచ్చు. మీ మనసులో ఏమి అనేదుంటే అది నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను చూసుకుంటా. మీకు రిప్లై ఇస్తా. సో, నేను మాత్రము దీంట్లో ఉన్నది సత్యాలే బోధించనీకే ప్రయత్నం చేస్తా. సో, చాలామంది అంటారు, "ఈ బైబిల్‌ని నువ్వు పూర్తిగా చదువు" అంటారు. ఇంచుమించు నేను 2 సార్లు ఈ బైబిల్‌ని పూర్తిగా చదివినా. సో, నాకు నాలెడ్జ్ లేదంటున్నానని ఏమి అనుకోవద్దు దయచేసి. నేను ఏమైతే చూపిస్తున్నానంటే ఈ బైబిల్‌లోకెళ్ళే మీకు చూపిస్తున్నా గదా! దయచేసి మీరు గూడా బైబిల్‌లోకెళ్ళే ఇది మీకెట్లా అనిపిస్తది? ఇది నా ఒబీడియన్స్. చాలా మంది అమాయకులు మోసపోతున్నారు అని నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఈ వీడియో చేయనికి కారణం ఏమిటంటే నేను పొద్దంతా కష్టపడి పని చేస్తా. సాయంత్రం నాకు దొరికిన కొంచెం టైంలో ఇలాంటి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తుంటా. దయచేసి దీంట్లో నిజం తెలుసుకోవాలని నేను అప్లోడ్ చేస్తుంటా. క్రైస్తవులు ఎంత మట్టుకు ఈ బైబిల్ వాక్యాలు చెప్పి క్రైస్తవులకు మార్చాలని చూస్తుంటారో అంతే ఆసక్తి నాలోపట ఉండి క్రైస్తవులు అనవసరంగా ఆ ఒక్క పద్ధతిలో పోయిండ్రు కదా. ఎవరైతే పోయిండ్రు కదా మన ఇండియాలో హిందువులే చాలా మట్టుకు పోయిండ్రు. ముఖ్యంగా క్రైస్తవులు పాస్టర్లే కానీ క్రైస్తవులే కానీ వాళ్ళు ముస్లింలకు సువార్త చెప్పరు. ఎవరికి సువార్త చెప్తారు వాళ్ళు? హిందువులకి సువార్త చెప్తారు. దీని అర్థం ఏమిది? హిందువులే క్రిస్తవులుగా మారుతున్నారు. సో, మారాలంటే ఏమన్నా దీని లోపట లాజిక్ ఉండాలి గదా! మిరకల్ ఉండాలి గదా! అప్పుడు మీరు నమ్ముకోవచ్చు, పర్వాలేదు. నేనేం చెప్తున్నంటే మీరు ఎవరైతే క్రిస్టియన్‌గా ఉండి క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళ కోసం కాదు. ఎవరైతే కొత్తగా ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, నేను మొదట హిందువుగా ఉంటి ఇప్పుడు క్రిస్తవునిగా మారినా అని అంటారు. సో, నాకు సాక్ష్యం ఏమున్నదంటే మునుపు క్రైస్తవునిగా ఉంటి ఇప్పుడు హిందువుగా మారినా అని నా సాక్ష్యం ఉంటది. నేను చెప్పేదేమిందంటే మీ సాక్ష్యం ఎట్లా నుండుకోకో, నా సాక్ష్యం ఎట్లా నుండుకోకో. మనము భారతదేశ పౌరులము. భారతదేశంలో మనం పుట్టినమంటే భారతదేశంని మనం గౌరవించాలి. మన నేల, మనము భూతల్లి అంటాము. భారత్ మాత అంటాము హిందీలో. సో, మనం భారతీయులం ఉన్నప్పుడు ఈ భారతదేశాన్ని గౌరవించాలి మనము. మన దేశాన్ని మనం గౌరవించకపోతే మనం హిందువులమే. మనమే గౌరవించకపోతే అన్యులు ఎలా గౌరవిస్తారు మన భారతదేశంని? దయచేసి నా 2 చేతులు జోడించి మీకు దండపెట్టి చెప్తున్నా. నా మాటలు కొంచెం మీ మనసుకు తాకనియండి. క్రిస్టియానిటీలో చాలామంది ఏమంటారంటే, "నువ్వు యేసుప్రభుని మార్కు సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడతదంట." సో, ఇంత కండిషన్‌గా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరైతే నమ్మరు గదా! వాళ్ళకి శిక్ష విధింపబడదంట. పాపం ఈ హిందూ ప్రజలు ఏం చేస్తారంటే, వాయప్పో! మేము నమ్మకపోతే మాకు నరకం దొరుకుతదంట. మేము శిక్షింపబడతదంట. ఇంకెట్లా చేద్దాం అని క్రైస్తవంలోకి పోతారు. నిజంగా ఎలాంటి నరకాలు లేవు. ఎలాంటి పరలోకం లేదు. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం హాయిగా, హ్యాపీగా బ్రతకాలి. ఎలాంటి టెన్షన్ మన జీవితంలో యేసుకునకురాదు. హ్యాపీగా ఉండాలి. నేను సవాల్ చేసి ఇసిరి చెప్తున్నా. బైబిల్ మీద వచనాలు చెప్తున్నా. ఇవి తప్పు ఉండదని నేను చూపిస్తా. సో, దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. సో, ఈరోజు గూడా 2 వచనాలు చెప్తా. లాస్ట్‌లో నాకు ఎవరైతే కామెంట్ జేసి నన్ను ఏమైనా మాటలన్నారో గదా! అవి కామెంట్ జేసి మీకు వినిపిస్తా. వాళ్ళు అన్నది రైటా? రాంగా? మీరే అర్థం చేసుకోర్రి. ఇంకొకటి మీరు కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టినప్పుడు తెలుగులో రాయండి. నేను స్పష్టంగా చదివి మీకు హ్మ్, చూపిస్తా. దానికి ఉత్తరం ఇస్తా. నేను
ఇక టాపిక్లోకి వెళ్ళిపోతా. దయచేసి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన హిందుత్వం పోరాడే కోసము మన అసటోళ్ళు కావాలి. చాలా మంది క్రైస్తవాన్ని కాపాడడానికి చాలా పోరాడుతున్నారు. చాలా సంఘాలు నడుస్తున్నాయి. నెట్లో చూస్తే ఎన్నో పాస్టర్లు ఇప్పుడు వాళ్ళ మతాన్ని గురించి పోరాడి హిందుత్వాన్ని అంతా క్రైస్తవంగా మారాలని చూస్తున్నారు. దానివల్ల ఏమి నిజాయితీ లేకపోయినా కానీ చాలా మంది పొరబడి మోసపోతున్నారు. మనం నమ్మే దేవుళ్ళని దయ్యాలు అంటున్నారు, సైతాన్లు అంటున్నారు, రాళ్ళు రప్పలకు మొక్కుతారు అంటున్నారు. మనం ఏ భావంతో మొక్కుతాం? మనము ఒక కృతజ్ఞత భావంతో మొక్కుతాం. దేవుళ్ళకి ఎలా దండం పెడతాము? ఇప్పుడు నేను ఆపదలో ఉంటా అనుకోండి, మీరు వచ్చి నాకు హెల్ప్ చేసిండ్రు, అప్పుడు మీకేమంట? దేవునిలాకి వచ్చి నువ్వు నాకు సాయం చేస్తావు కదా అని అంటాం. సో అదే విధంగా భూతల్లి అంటాం. భూతల్లి నుండి పంట పండుతుంది, మనం తింటాము. ఓనని అంటాం, ఓన దేవుడు అంటాము. ఓన నుండి మనకు వర్షం కురుస్తుంది. ఎంతో మంది వ్యవసాయదారులు బతుకుతున్నారు, అదంటే పంట మనం తింటున్నాము. దీనిలో అనడం తప్పేముంది? సో ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, యావి కూడా దేవుడు లేదు, నేను ఒక్కటే దేవుడిని ఉండ కరా, నేను ఒక్కటే కరా అంటాడు. యేసుప్రభు కూడా ఏమంటాడు? నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాడని యేసుప్రభు అంటాడు. సరేనప్ప, నీవే సత్యం అనుకుందాము, నీవే జీవం అనుకుందాము. నీ రాసిన బైబిల్లో ఏమి తప్పు ఉండరాదు కదా, ఏమి తప్పులు ఉండరాదు. నేను చదివి నిరూపించి చూపిస్తా. మీరు కూడా నా మాటల్లో ఏమైనా తప్పు ఉంటే సో దయచేసి మీరు ఏం చేయాలంటే నిరూపించి చూపెట్టలే. నేను ఎట్లయితే మీకు నిరూపించి చూపిస్తా, అట్లనే మీరు కూడా నిరూపించి చూపించలే. చాలా మంది డెకరేషన్లు వేసుకొని మంచిగా మైకుల ముందల మాట్లాడుతుంటారు. మీకు ఆ వీడియో మంచిగా అనిపిస్తుంది, వాళ్ళని ఫాలో అవుతుంటారు. కానీ రియాలిటీ తెలుసుకోనలే. ఎంతమంది అమాయకులు బలి అవుతున్నారు. ఈవెన్ యేసుప్రభు పుట్టినప్పుడు ఎంతమంది బలి అయినరు? చిన్న పసిపిల్లలు 2000 మంది అటలుగా హతమైనరా లేరా? యేసుప్రభు పుట్టినప్పుడు అందుట్లోనే యేసుప్రభు ఉండడం అని 2000 మంది పిల్లలన్నీ హఠాత్తుగా చంపేస్తారు. యేసుప్రభు పుట్టకపోతే ఆ హత్య జరిగి ఉండేది కాదు కదా. సో దయచేసి ఆలోచించండి. యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా హిట్లర్ అనే వ్యక్తి ఉంటాడంట, అతన్ని ఎన్నో మిలియన్స్ మందిని హఠాత్తుగా చంపేసిండంట. ఎన్ని హత్యలు ఉండేవి దీంట్లో. మళ్ళా ప్రేమ 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 ప్రేమమేడు యేసయ్య అని చెప్తుంటారు. యేసుప్రభు అంటాడు, సర్ప సంతానమా అని చెప్తాడు, తన నోటి నుండి వచ్చే మాటలు. ఇప్పుడు ముఖ్యంగా టాపిక్లోనికి వెళ్దాము. దయచేసి లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం నేను చెప్తున్నా. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడు గలవాడు. ఆయన యేసేపు కుమారుడు అని ఎంచబడను. యేసేపు ఏలికి కొడుకంట. చూడు, ఈ యేసేపు ఎవరు కొడుకంట? ఏలికి కొడుకంట. కానీ ఈ యేసేపు తండ్రి పేరు యాకోబు అని మత్తయి సువార్తలో ఉండదు. ఈ లూకా సువార్తనేమో యేసేపు ఏలికి అని ఉండదు. సో దయచేసి మీరు తప్పులు ఆలోచించండి కదా. యేసేపు అంటే యేసుకు తాత ఎవరు కావాలి? యాకోబు. మళ్ళీ ఈ లూకా సువార్తలో వచ్చేటోళ్ళకి ఏలికి. చూడండి, ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడు గలవాడు. ఆయన యేసేపు కుమారుడని ఎంచబడను. యేసేపు ఏలికి. ఆలోచించటరు మీరు. యేసేపు ఏలికి పుట్టిండంట, అక్కడ యేసేపు యాకోబుకు పుట్టిండంట. సో లూకా సువార్త రాసిన వ్యక్తి వేరే, లూకా రాసిండు. మత్తయి సువార్త రాసిన వ్యక్తి మత్తయి రాసిండు. సో ఇద్దరికి కాన్ఫిడెంట్ ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ శక్తే వాళ్ళ లోపల దిగి రాపిస్తాడు కదా ఎట్లా. సో ఇది ఎట్లా తప్పు జరిగింది? ఈ బైబిల్లో ఎలాంటి తప్పులు ఉన్నాయి? మీరు దయచేసి ఇది నేను అనేది తప్ప అబద్ధమా మీరు కామెంట్ చేసి చెప్పండి. తెలుగులో రాయండి, నేను చదివి మీకు వినిపిస్తా. దయచేసి నాకు పంపిన కొన్ని కామెంట్లు నేను చదివి వినిపిస్తా, దయచేసి మీరు వినండి. నాకు ఏమన్నారంటే దయచేసి ఆలకించండి. నాకు ఏవైతే అర్థమైతే అవే రాస్తా. దయచేసి మీరు తెలుగులో రాస్తేనేమో నేను పర్ఫెక్ట్గా చదువుతా.
నీ మనోనేత్రములు తెరిచి చదువు అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. ఎవరు? దుగ్గెం చెన్నయ్య. దుగ్గెం డియు ఉన్నది, దుగ్గెం చెన్నయ్య అని రాసిండు. ఏమంటారంటే నీ మనోనేత్రములు తెరిచి చదువు అని అంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఎవరు రాసిండంటే రవికుమార్ వడ్డే. రవికుమార్ వడ్డే ఇతనేం కామెంట్ చేసిందంటే ప్రైజ్ ది లార్డ్ అన్న, దేవుడు మీ మనోనేత్రములు తెరవాలి అంటున్నాడు. సో ఇదే భ్రమలో ఉన్నారు. దేవుడు మీ మనోనేత్రములు తెరవాలనంట. నా మనోనేత్రములు తెరిచేది మీద ఆడ ఉండేది నేను కరెక్టే చదువుతున్నా కదా. యాకోబు యేసేపు తండ్రి యాకోబు అని ఉండదు, మలొకతోట ఏలికి అని ఉండదు. సో నేను కరెక్టే చదువుతున్నా కదా. మీరు కూడా మీ బైబిల్లో చూసుకొని కరెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఒక ముందలో వచ్చిన కామెంట్ ఎవరంటే బాను అంట. బాను ఏమన్నాడు, నీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే వెలుగుతుంది. అంటే నీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే వెలుగుతుంది అని అంటున్నాడు. నేను ఈ వీడియోకు కామెంట్ చేసిందంటే బైబిల్లో ఎన్ని మిస్టేక్లు ఉన్నాయి చూడండి అని ఒక పోస్టర్ పెట్టి వీడియో అప్లోడ్ చేసిన. అది యూట్యూబ్లో ఉంటుంది, నా వీడియోలో చూడండి. ఆడేమంటే నీకు కొంచెము ఏముంటుంది, నీకు కొంచెము నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే వెలుగుతుంది. అంటే నీకు నాలెడ్జ్ ఉంటే వెలుగు ఆటోమేటిక్ వెళ్తుందంట. నేనేమన్నా దేవుడు వెలుగు కలగమని పలకగా వెలుగు అయిందంట. ఆ వెలుగు ఎక్కడ ఉండదంటే నేను చెప్పిన. అతనేమనంటే నీ లోపల వెలుగు కొంచెం వెలుగలే, అదే కనిపిస్తుంది అంట. అట్టెట్లా కనిపిస్తుంది బ్రదర్? ఇంకొకటి ఇతను ఎవరంటే అఖిల్ రెడ్డి ఏమంటుందంటే అన్న 2 ముక్కలు చదివేసి బైబిల్ తప్పు అంటే ఎలా, మొత్తం చదువు అప్పుడు అర్థం అవుతుంది అంటున్నాడు. సో అఖిల్ రెడ్డి సార్ గారు మీకు వందనాలు. ఏమంటే మీ వీడియో చూస్తున్నావో లేదా కానీ ఈ బైబిల్ మొత్తం చదివినండి నేను. ఈ బైబిల్ మొత్తం చదివి ప్రతి ఒక్క రిఫరెన్స్ నాకు అర్థమవుతుంది. చదివే చెప్తున్నాను, నేను చదవక చెప్పుకొచ్చినా అక్కడ ఉన్నది. ఇంకా కృష్ణమ్మ మాడే ఇతనేమంటున్నంటే వెధవా నీకు తెలుసారా బైబిల్ గురించి అంటున్నాడు. తెలిసినందుకే కదా నేను బైబిల్ గురించి మాట్లాడుతున్నా. బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివిన. బైబిల్ చర్చల మెంబర్ ఉండా, నేను వాక్యాలు కూడా చెప్పిన చర్చలలో. సో నాకు తెలుసు బైబిల్ గురించి, పూర్తిగా చదివిన నేను. పట్టాభిరెడ్డి అంట, నీ జ్ఞానము సంతకెత్తుకెళ్ళాలి, నీ జ్ఞానము సంతకెత్తుకెళ్ళాలంట. నీ జ్ఞానాన్ని సంతకెత్తుకెళ్ళాలంట. సో నేను అన్నది ఏమిది, ఆయన అంటున్నాడు నీ జ్ఞానము సంతకెట్టేళ్ళంట. పట్టాభిరెడ్డి, థ్యాంక్స్ అండి. ఇంకొకడు ఎవరంటే బంగారాజు అంట. ఏమంటున్నాడంటే యూజ్లెస్ ఫ్లో అంటే యూజ్లెస్ ఫ్లో అంటే అర్థం ఏమిటి, పనికిరాని వెధవ అని అర్థం అంట. పనికిరాని వెధవ అంట. నేను బైబిల్లో ఏదైనా సత్యాలు ఉంటే చూపించు అని నేనంటే నేను పనికిరాను అన్నంట. దయచేసి మీరు ఆలోచించండి. ఇంకొకరు శైలు ఏమంటున్నాడు, దేవుడు తన నోటి మాటతో సమస్తాన్ని సృష్టించగలడు. దేవుడు తన మాటతోటి సమస్తాన్ని సృష్టించగలడు అని నువ్వు నిరూపిస్తే సైన్స్ని అడగండి, వాళ్ళు మీకు చెప్తారు. దేవుడు తన నోటి మాటతోటి సమస్తాన్ని సృష్టించగలుగుతాడా? ఏమైనా లాజికల్గా ఉండేది బ్రదర్, నీ అంతా చాలా చదువుకుని ఉండొచ్చు. సో ఇంకొక కామెంట్, ఎలుగు కాదు అది వెలుగు, ముందు వెలుగు అని పలకడం నేర్చుకో. అంటే ఎలుగు, నేను ఎలుగు అన్న వెలుగు అనేది అంట. సారీ బ్రదర్, మాది కర్ణాటక రాష్ట్రం,
సో మా తెలుగు ఇట్లనే ఉంటుంది, దయచేసి ఏమనుకోవద్దు. ఇంకొకటి, నువ్వు పుట్టినప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు. సో దయచేసి టైం చాలా అయిపోతుంది. వీళ్ళు ఇంగ్లీష్లో రాసిండ్రు, ఇంగ్లీష్లో కూడా నేను చదవగలను కానీ కొంచెం లేట్ అవుతుంటుంది. మీరు తెలుగులో రాసి పంపండి, మీకు జవాబు చెప్తుంటా. ఇంతవరకు మీకు రాసిన దానికి జవాబు వచ్చింది, వాళ్ళు చూసిండ్రో లేదో కానీ మీరు మళ్ళీ కామెంట్ చేస్తే తెలుగులో చక్కగా కామెంట్ చేసి రాయండి. సో మన బతుకులు మనమే దిద్దుకుందామురి, మన హిందుత్వాన్ని మనం గౌరవించుకుందామురి, మనం శాంతి భద్రలతో నిలిపి ఉందమురి. ఎందుకంటే క్రైస్తవము శాంతి భద్రతలకు నిలబడతలేదు. మీ దేవుడు అవద్దం, మా దేవుడు కరా, మీ దేవుడు అవద్దం, మా దేవుడు కరా, ఇదే పోటీల మీద పోటీలు ఎదుగుతాయి. అలాంటి పోటీలు కాకుండా మన అందరం క్షేమంగా బతుకుదామని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతకీ ముగిస్తుందా. జై హింద్, వందే భారత్.